ఎన్ని ఎకరాలన్నా మొత్తం సాగు చేసేది? 2 ఎకరాలన్నా. 2 ఎకరాల. చాలా బాగుంది, ఫ్లవరింగ్ బాగుంది, గ్రోతింగ్ బాగుంది. జనవరి నెలలో తోట ఇంత మల్లెపూల తోట లెక్క మెరుస్తుందంటే అసలు మామూలు కాదు. అవునన్నా. ఇప్పుడు ఏ మందు కొట్టారు మీరు? కేజీఎఫ్ కొట్టారు. ఇదేనా? ఇదండి అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది కేజీఎఫ్. ఇది కొట్టిన తర్వాత ఎట్లా అనిపించింది అన్న? బాగా పనిచేస్తుంది మంది అయితే. బాగా పనిచేస్తుందా? బాగా పనిచేస్తుంది. ఇంత ముందు ఎట్లా ఉండే తోట? ఇంత ముందు పెద్దగా చూడబుద్ధి అయితే లేదన్న తోట. ఈ మందు కొట్టిన కానుండి రిజల్ట్ బాగున్నది. బాగుంది, గ్రోతింగ్ మంచిగా ఉంది, ఫ్లవరింగ్ బాగుంది. అన్ని నల్లి సమస్య అనేది లేదు అసలు లేదన్న. ఫంగిసైడ్ కూడా పనిచేస్తుంది. ఫంగిసైడ్ తెగులు కూడా పనిచేస్తుంది. 10 రోజులు మందు కొట్ట కూడా. చూడండి ఈ ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుంది. 10 రోజులు అయితే మందు కొట్టగా మొత్తం ఫినిష్లు దిగుతున్నాయి. అవునన్నా, మొత్తం ఫినిష్లు చాలా బాగుంది. మొత్తం ఇప్పుడు కొత్త పడ్డ కాయలే, మొత్తం కొత్త. ఒకసారి దగ్గర నుంచి చూపియరన్నా, మొత్తం దగ్గర చూడండి. ఇది చూపి, ఇది మొత్తం ఇప్పుడు మందు కొట్టిన కానుడు వచ్చింది. కొత్త కాయలు కదా మొత్తం ఫినిష్. కేజీఎఫ్ కొట్టారు. కేజీఎఫ్ చాలా బాగుంది. పైన ఈ గ్రోతింగ్ చూడండి, ఈ ఫినిష్ లో ఏ విధంగా వస్తుంది. నల్ల తామర పురుగు కూడా పనిచేసింది అన్న. తామర పురుగు అనేది లేదు పూతలో, లేదు పూతలో తామర పురుగు అనేది లేదు. లేవు. చాలా బాగుంది. మంది అయితే హైలైట్ అన్న, బాగా పనిచేసింది. ఓకేనా? చాలా బాగుంది మీ తోట. ఈ నెలలో కూడా మనకు ఇంత గ్రోతింగ్, అన్ని తోటలు పోయినాయి అన్న, అన్ని పోయినాయి. చూడండి ఈ కాపు చూడండి, ఇప్పుడు ఇంత మంచిగా వస్తుంది చూడండి. అన్ని తోటలు బాగా ఫినిష్ లో ఎంత బాగుంది చూడండి. అసలు ఎక్కువ మాత్రం నల్ల తామర పురుగు మాత్రం హైలైట్ పనిచేసింది అన్న. నల్లికి బాగా పనిచేసింది. నల్ల తామర అనేది లేదు. నల్ల తామర పురుగు వేరే, నల్లి వేరే. పూతలో ఒక్క నల్లి గాని నల్ల తామర గాని చూద్దామంటే లేదు. వచ్చిన పూత వచ్చినట్టుగా క్రాప్ సెట్ అవుతుంది. కొట్టుకోవచ్చు, 2-3 సార్లు అయినా కొట్టుకోవచ్చు. అసలు మామూలు లేదు. పూతలో మనకు నల్లి సమస్య అనేది లేదు, తామర పురుగు సమస్య అనేది లేదు. చాలా మంచిగా పనిచేసింది.